తీవ్ర సంచలనం రేకెత్తించిన పరకామణి చోరీ కేసుపై సిఐడి దర్యాప్తు ముగిసింది. తన నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించింది. అటు ఏసీబీ కూడా విచారణ పూర్తి చేసి రిపోర్ట్ అందించింది. పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారంపై సిఐడి సీల్డ్ కవర్లో హైకోర్టుకు నివేదిక సమర్పించింది. నిందితుడు రవికుమార్ ఆస్తులపై ఏసీబీ తన నివేదికను అందజేసింది. నివేదికల్ని తమ ముందుంచాలని రిజిస్టర్ జ్యుడిషియల్ ను హైకోర్టు ఆదేశించింది. సంబంధించిన నివేదికల్ని తమకు అందజేసేలా ఆదేశాలు ఇవ్వాలని రవికుమార్ తరపు న్యాయవాది వాదించారు. అయితే ఆయన అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేశారు. పరకామణి చోరీ కేసులో రవికుమార్ ఆస్తుల్ని టీటీడీకి దానమిచ్చి ఆయనపై ఉన్న కేసును లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకోవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 2023 ఏప్రిల్లో హుండీ లెక్కింపు సమయంలో పెదజీయంగారి మఠం గుమస్తా రవికుమార్ అమెరికన్ డాలర్లను దొంగిలిస్తూ పట్టుబడ్డారు. అతడిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ కేసుల బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా కేసును క్లోజ్ చేయడంపై తిరుపతి జర్నలిస్టు మాచర్ల శ్రీనివాసులు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన ధర్మాసనం దర్యాప్తును సిఐడికి అప్పగించింది. దీంతో సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ రంగంలోకి దిగారు. టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, పలువురు అధికారులు సహా 35 మందిని విచారించారు. ఈ కేసులో రెండోసారి విచారణకు వెళుతూ ఉండగా మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ రైలు పట్టాల పక్కన తీవ్ర గాయాలతో శవమై కనిపించారు. ఈ ఘటనపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇక పరకామణి కేసులో మాజీ సివిఎస్ఓ నరసింహ కిషోర్ తో పాటు అప్పటి ఈవో ధర్మారెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని సిఐడి చీఫ్ ప్రశ్నించారు. ఈ వ్యవహారం తన హయాంలో జరిగినప్పటికీ ఆ తర్వాత బయటపడిందని సుబ్బారెడ్డి అన్నారు. సిట్ విచారణ సమయంలో నేను వాళ్ళు రిక్వెస్ట్ చేశాను, 2 విషయాలు మీరు క్లారిటీగా చెప్పండి అని. మీరు 2014 నుంచి 19 వరకు సప్లైస్ మీదే దృష్టి పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు చెప్పేది నిజమైతే, ఈ విధంగా కల్తీ జరుగుతుంటే అంతకుముందు కూడా ఉంటుంది. సో అంతకుముందు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు, మరి ముఖ్యంగా 2014 నుంచి 19 పీరియడ్లో కూడా ఇదే మాదిరిగా రేట్లు కొన్నారు. కాబట్టి అప్పటి నుంచి కూడా సప్లై చేసిన వాటిపై కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అప్పుడు ఏ ప్రభుత్వంలో ఉన్నాయండి. డిసెంబర్ 2లోగా పరకామణి చోరీపై దర్యాప్తు పూర్తి చేసి తమకు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడంతో సిఐడి, ఏసీబీ అధికారులు చకచకా పనిచేశారు. రవికుమార్ ప్రస్తుత ఆస్తులు, ఆయనకు గతంలో ఉన్న ఆస్తులు, ఇటీవల కొనుగోలు చేసిన ఆస్తులు, అవి ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎవరికి బదిలీ అయ్యాయి, టీటీడీకి రాసిచ్చిన ఆస్తుల్ని ఆయన ఎప్పుడు కొనుగోలు చేశారనే అంశంపై దర్యాప్తు చేసిన ఏసీబీ అధికారులు హైకోర్టుకు సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించారు. అలాగే పరకామణి చోరీ కేసులో పరిణామాలు, టీటీడీ రికార్డులు, విచారణలో పలువురు చెప్పిన అంశాలతో సిఐడి కూడా హైకోర్టుకు నివేదిక ఇచ్చింది. ఈ రెండింటినీ పరిశీలించిన తర్వాత కోర్టు తదుపరి ఆదేశాలు ఇవ్వనుంది.